హాయ్ గైస్, పోయిన వీడియో చూసిరు కదా. అమ్మ నాతోని ఒక వీడియో తీసింది కదా, మన రజితని తీసుకురావా అని. అయితే అమ్మ నాతోని ఆ రోజు నుండి ఏం చేసిందంటే మాట్లాడతలే, నాతోని మాటలు బంద్ చేసింది. మొత్తం ఏంటంటే ఒక శత్రువు లెక్క అయిపోయింది నాకు. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడతలేదు, చేస్తలేదు. అయితే ఏం దేని అర్థమవుతలేదు, నేను ఎంత మాట్లాడినా మాట్లాడతలేదు. అందుకే ఇక తీసుకొత్తమ్మ అన్న అనేసరికి వెంటనే చూసి అప్పటి నుండి తెప్పేది దగ్గర పట్టుకురాపని చెప్పాను అన్నది. అమ్మ అంతానని చెప్పంగా నేను వినకపోతే కరెక్ట్ కాదనిపించింది నాకు. అమ్మ తీసిన వీడియోలో ఏంటంటే, నేను ఆ వీడియో చూసిన తర్వాత మస్తు ఆలోచించుకున్నా. ఎట్లా అంటే, ఆ వీడియోలో నాకు చెప్పిందే కాక మీ అందరికీ చెప్పింది. మీరు మంచిగా ఉండుర్రి, మీరు అందరు కలిసి ఉండుర్రి అని మీ అందరికీ అంత మంచిగా చెప్పింది కదా. నాకేమనిపించిందంటే, అమ్మ వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ వినరు కొంతమంది. అయితే అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడు నాకు చెప్పి, మరి నేను అమ్మ చెప్పిన మాట నేనే వినకపోతే మరి మీరెట్లా వింటారు అని నాకు అనిపించింది. ఆ రోజు రాత్రి మొత్తం అదే ఆలోచించిన నేను. కరెక్టే కదా, ఇంట్లో సొంత కొడుకుని వినకపోతే వేరేటోళ్ళు ఎందుకు వింటారు? అందుకే ఇక ఆలోచించుకొని అమ్మతో ఇట్లా చెప్పేసరికి తీసుకొస్తా అనేసరికి ఇక సంతోషపడ్డది. తీసుకురారాదని చెప్పని మళ్ళీ అప్పటి నుండి మాట్లాడు స్టార్ట్ అయింది. ఇప్పుడు పోయి పట్టుకత్తాను వేనే కానీ కూడా రజిత రాకపోతే ఏంటంటే నాకు అంత ఎట్నో అనిపిస్తుంది. నేను రాను చెయ్యా అని ఒకవేళ ఇట్లా అన్నది అనుకో, ఏందో అర్థం కాదు, ఇక మైండ్ అంతా ఆగమైపోతుంది ఇక అసలు. అందుకే ఒకటి ఆలోచించిన ఇక అమ్మకు తెప్పకుండా. అందుకే ఇప్పుడు వీడియో పెట్టి రజితకి అయితే ఫోన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఏమంటుందో ఏమో తెలీదు. ఎందుకంటే డైరెక్ట్ అక్కడికి పోయేదానికంటే ఫోన్ చేసింది నాకు బెటర్ అనిపించింది. ఇప్పుడు రజితకు ఫోన్ చేస్తా. నేను చేద్దామంటే భయం అనిపిస్తుంది కానీ చేస్తా. ఓం నమ శివాయ. టెన్షన్ భయంగా అనిపిస్తుంది. భార్య కిందకి ఇట్లా భయపడవుతుంది అది. హలో 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 మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావా? పిల్లలు మంచిగా ఉన్నారా? గట్టిగా మాట్లాడతామే. తిన్నావా అన్నం? ఎందుకు? ఎప్పుడు వస్తున్నావు మరి? ఇంకేడికి? మన ఇంటికి. మన ఇంటికే. అప్పుడు రానని చెప్తి కదా. నేను ఫోన్ చేసి మాట్లాడినా కూడా నువ్వు కట్టినా అంటే ఏమని చెప్పా ఉంటుంది చెప్పు. నేను గవని పట్టించుకోవద్దు ఇప్పుడు. అంటే పానం కొడుకుంటలేదా నా మీద నీకు? ఎట్లున్నాడో, తిన్నాడో, తినలేడో ఇవన్నీ నీకేం కొట్టుకుంటలేదా? అట్లంటే ఏమన్నట్టు? మరి రావట్లేదా? అప్పుడు చెప్పినవే రానాని. ఎందుకు ఎందుకు ఇక మళ్ళీ ఎందుకు అని అడుగుతావు? మొత్తం ఆటే ఉంటావా? ఇక మొత్తం ఆటే ఉంటావా? మొత్తం ఆటే ఉంటామంటే అన్నట్టు మొత్తం ఇటే ఉంటా అంటే నేను ఎటన్నావు? ఇక నువ్వు ఎందుకు ఎటన్నా పోతావు? నువ్వు ఉన్నదాన్నే ఉంటావు. నేను అన్నం తినక ఇప్పటికి వారం రోజులే. నేను అన్నం తినక ఇప్పటికి వారం రోజులే. ఉపవాసం ఉన్నావా? ఎందుకో? ఇక నువ్వు పిల్లలు లేకపోతే తినబుద్ధి అవుతుందా? నువ్వు తింటున్నావుగా కడుపు నిండా, నువ్వు తిను. కానీ నేను తినకుండా నడుతుందిలే. నేను కూడా కడుపు నిండా తింటున్నా. నువ్వు కూడా తిను. తింటున్నా. చెప్పే ఎప్పుడు వస్తావు?
అగో గట్ల మాట్లాడతావు. నేను రాను అప్పుడే ఎత్తి మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడ్జస్ట్ నాకు పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది, నీకు అర్థమవుతుందా నీకు? చూడబుద్ధి అవుతుందా? ఈ 2 నెలలైంది ఇప్పుడేం చూడబుద్ధి అవుతుంది నీకు? అంటే అత్తవని అనుకున్నా, అత్తలేవు ఇక. ఇట్లా కూడా ఉంటుందా? పిల్లలు లేకపోతే 2-3 రోజులకే అదైపోతారు. నువ్వు 2 నెలల తర్వాత పిల్లలు చూడబోతుంది అంటే ఏమన్నట్టు అది? నీకేం తెలుసు నా ఎంత పానం కొట్టుకుందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత నీకేం తెలుసు? నీ ప్రేమ నాకేం తెలుసు? నువ్వు చెప్తే అర్థమైంది ఇప్పుడు. నీకు తెలియదు, నువ్వు చూసినావు దగ్గరుండి చూడకపోతుంది. చూడలే మరి, దగ్గరుండి చూస్తేనే అంటున్నావు మరి. 2 నెలలు లేని 2 నెలల నుంచి ప్రేమ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా నేను ఆలోచించి అదే షాక్ అయినా. కొనుకొచ్చిన ప్రేమని కొనుకొచ్చినవా? కొనుకొచ్చిన ప్రేమ అయితే మాకు అద్దు కడుపుల నుండి వచ్చిన ప్రేమనే కావాలి. ఇప్పుడు అవన్నీ కదా అత్తున్నా అత్తలేవా నాకు? మళ్ళీ కోపం తెప్పి రాను వండగా మళ్ళీ ఎందుకు కొనిస్తావు నన్ను? చెప్పే ఫోన్ కట్టేస్తా బీబులు ఎత్తా మరి నాకు. ఇక ఫోన్ కట్టేస్తావా? ఫోన్ కట్టేస్తా మళ్ళీ చేసుడు ఉడితే నాకు బీబులు ఎత్తే. ఏదో భార్య అని ప్రేమ కొట్టుకొని చేసిన. అత్తమ్మ అన్నది కదా, వీడియోలో పెట్టింది కదా, అత్తమ్మ తోలుకొచ్చుకోపో అని బతిలాడింది కదా. అందుకే అత్త తోలుకరాపో, ఈయన తోలుకరావన్నా మరి నువ్వన్న తోలుకొస్తావా అని అత్తమ్మ నీతో అడ్జేసింది కదా. అందుకే ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే అమ్మ తెప్పింది కరెక్ట్ నువ్వు అన్నట్టు. మరి నేను కూడా అంటున్నావు. ఇప్పుడు నేను ఫోన్ చేసినట్టు నాకు కూడా ప్రేమ ఉన్నట్టే కదా. ఇప్పుడు నాకు ప్రేమ ఉండే కదా నేను చేసిన. ఇప్పుడు ఏది నీ ప్రేమ? ఏది అత్తమ్మ చెప్పిన ప్రేమ? అది నీ కడుపు నుండి వచ్చిన ప్రేమ కాదు అది. ఏదో అత్తమ్మ గొడవ పెట్టుకొని నీతో తోలుకొస్తావో తోలుకురాపో అని గొడవ పెట్టుకు కాబట్టి అందుకే నువ్వు ఇంత ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడతావు అని. సరే ఎట్లయితే కానీ ఇక అప్పటి నుండి ఇప్పుడు దాకా ఫోన్ తెలియదు. మర్చిపోయినా మరి నేను తెయ్యాలి, నువ్వు చేసినావా అనే ఫోను? మరి నేను ఫోన్ తెయ్యాలి, నువ్వు చేసినావా మరి నాకు? చేసినావా అంటే ఏమన్నట్టు అట్లా చెప్పు. ఇప్పుడు ఏమన్నావు? నీ మనసులో లేదు, అత్తమ్మ చెప్తే నువ్వు చేసినావా అన్నావు. మరి నువ్వెందుకు తెయాలి ఆయన ఫోన్ నాకు? నువ్వెందుకు వెళ్ళమంటే అట్లా కరెక్ట్ కాదు ఆ మాట మాట్లాడాలి. నాకు ఫోన్ ఉందా? ఏముంది ఫోన్ తెచ్చేందుకు? నీకు ప్రేమ లేదు. సరే ఫోన్ అవన్నీ పెట్టి నాకు ఇవన్నీ నీతో వరలేను నేను. కానీ ఎప్పుడు వస్తున్నావు చెప్పు ఫస్ట్. రాను అని అప్పుడే చెప్పిన నేను. మళ్ళా నన్ను అడ్జేసి నన్ను మనమేమైనా మనకేమైనా కక్షలు ఉన్నాయా అని? అది నీకు తెలియాలి. కక్షలు ఉన్నాయా, ప్రేమ ఉందా, అభిమానం ఉందా, ఏముందా అన్నది. ఓ పిసదానా, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు సడన్ గా భూమి ఇల్లు అంటే ఎట్లా తెమ్మంటవే? మరి ఇట్లా దేయన్న మరి సపడాక ఎవరినన్నా ఒక ఇంట్లోకి కొంటావు, ఇంట్లోకి పోయి వాళ్ళందరినీ ఇంట్లో ఎత్తేసి బయట సామాన్లను ఎత్తేసి మన ఇద్దరం ఉందాం అలా మరి వేరేటోళ్ళు ఇంట్లో. ఒక్కడు కూడా అర్థం కాలే. వాయిస్ బాగా వస్తుంది. ఇగో కాదు కానీ ఇప్పుడు సడన్గా నువ్వు భూమి కావాలి, ఇల్లు కావాలంటే ఇప్పుడు మన ఏడుకోమంటావు చెప్పు. వేరేటోళ్ళు ఇంట్లోకి పోయి అయితే వాళ్ళ ఇంట్లో అందరినీ ఎల్లగొట్టి బయటకు నూకేసి వాళ్ళ సామాన్లని బయటేసి మన సామాన్లు మనం కొంటాం. మనం పోయేది వాళ్ళ ఇంట్లో ఉండలేం కదా. మరి అదే గుద్ద మీద అంటారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు అది అయ్యేదాకా ఓపిక పట్ట అంటున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు సడన్గా ఇల్లు రమ్మంటే రాదే, అర్థం చేసుకోవే కొంచెం. అరే అన్నిట్లలో నేను చూసుకున్నా కానీ, నేను అన్నిట్లలో చూసుకున్నా కదా. నువ్వు ఓపిక పట్టే ఇగో ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు ఓపిక పట్టినవు, ఇంకో కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు. మనం ఆయనతో ఒక కిరాయి ఇంట్లో ఉంటే ఒక ఇల్లు గూనిళ్ళన్నా ఉన్నది. కిరాయి ఇంట్లో ఉంటే పాపం ఒక్కొక్కరు గుడిసెలల్లో ఉంటారు. కానీ గుడిసెలల్లో కొంతమంది అయితే ఇల్లు లేక ఓడల మీద ఇల్లు కట్టుకొని సముద్రంలో ఉంటుర్రు. రే పాపం అడవిలలో బతురు గుడిసెలు వేసుకొని. ఎక్కడెక్కడోళ్ళు అడవిలలో బతుర్రు. ఆయనతో ఒక ఊరు నుండి ఒక గూనింట్లు ఉంటున్నామే. అది ఇంకా మంచిది అనుకోవాలి రచిత. అయ్యేదా ఓపిక పట్టు. సరే అత్తున్నావా?
రాను. సరే ఎందుకన్నావు? ఆ? ఆ. నువ్వు చెప్పిన దానికి సరే అన్న గంతే, అంతకు మించి నేను ఏమనలేను కదా. మరి నేను అత్త ఎక్కించుకొని అత్త రెడీ అయి ఉంటావా మరి? రాను. మరి ఏదే అంటావు మరి? కాలు ముక్కన్నా కాలు ముక్కు తత్తావా మరి? అర్థం కాలే. కాలు ముక్కు తత్తవా? అంత పెద్ద మాట అర్థం నాకు. మరి ఇంకేందేమంటావు? మరి ఇంకేందేమంటావు చెప్పు మరి. ఇక నీ కాలు మొక్కుతా అంటున్నా కదా. ఎల్లుకుండా భార్య భర్త కాలు మొక్కాలి, భర్త భార్య కాలు మొక్కగా నేను ఎక్కడికి లేదు. మరి ఇంకేంది మరి? ఇంకేంది ఏమంటావు చెప్పు మరి. అది ఒక్కటి తప్ప వేరే దారి కనబడతలేదు నాకు మరి. అద్దు, నాకు అంత పెద్ద పెద్ద మాటలు అద్దు. ఆ పాపం నాకు ఎట్టదు నువ్వు. సరే మరి దా మరి, నేను వస్తా రా మరి. పిల్లలు నువ్వు రారి. రానంటున్నావు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒకసారి నిర్ణయం తీసుకున్నాను గంటే అదిగా. ఇంకా పిల్లలతోనన్నా మాట్లాడతా, పిల్లలకండి. పిల్లలతో మాట్లాడితే మాట్లాడదు రాదు అలా. హలో హలో బంగారమోయ్, అన్నం తిన్నావా? ఇంటికి వస్తావా? దా ఇగో మీకోసం మీ డాడీ ఎదురు చూస్తుండు, నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుర్రు. దా బండి మీద రా అన్న. మరి మీ అమ్మ రాదంటుందిగా. అమ్మ రానంటుంది. నానమ్మని రమ్మనన్నా? నానమ్మ ఇక్కడ మనం వీడికత్తా చూస్తుంది కానీ అమ్మని రమ్మను. అమ్మని రమ్మను. లేదా తమ్మునికి మరి? తమ్ముడు ఏడున్నాడు? తమ్మునికి ఓ నాన్న మంచిగున్నావా అనే బంగారం? మంచిగుంట్లే. ఏందేనన్నా? ఏం భాష అర్థం నాకు. తిన్నావా? అప్పుడు తిన్నావా? అన్న తిన్నాక వస్తావా? బండి ఇస్తారన్నా? ఏం అర్థం అవుతలేదురా. సరేనన్నా, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. అమ్మకి ఒకసారి అమ్మకి. హలో చెప్పే రావే. కొంచెం పిల్లలు మాట్లాడిన కొద్ది పానం లేసిపోతుంది నాకు. పిల్లలు మాట్లాడిన కొద్ది పానం అయినట్టు అనిపిస్తుంది. హలో హలో ఎంతగానో వరాలనే మాట్లాడినత్తలేవా నీకు? ఇన్నట్టుందంటున్నా కదా, ఎందుకు ఎరుస్తున్నావు? నేను రాను అన్నా కదా, ఇల్లు జాగా ఎంత తప్పని చెప్పినా కదా, ఎందుకు ఎరుస్తున్నావు? పిల్లలతో మాట్లాడతారా? నువ్వు మాట్లాడిపిస్తున్నావు అంతే. ఉండు, సైలెంట్ ఉండు. ఫోన్ కట్ చేస్తున్నా. అంటే ఇప్పటిదాకా మంది మాట్లాడినావా నీ కుక్క? ఇప్పటిదాకానే మంచిగా మాట్లాడినావు, ఇప్పుడు సడన్గా మొత్తం గట్ల మాట్లాడుతున్నావు. అంటే ఎవరు నిర్ణయం తీసుకుంటున్నావు? ఎవరన్నా అడిగి? ఇప్పుడు అవన్నీ కదా అత్తవా రావా నువ్వు? రాను అన్నగా, ఫోన్ కట్ చేస్తున్నా. ఉండు. రావా? కట్ చేసి మళ్ళీ ఒకసారి అయితే చేస్తా. హలో అంటే మొహం మీద కట్టిగెత్తే ఏమన్నట్టు నేను పిస్తున్నా? మొహం మీద కట్టిగెత్తే ఏమన్నట్టే? నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నేను అనలేను, నేను ఏం కూడా అనలేను.
ఇప్పుడు లాస్ట్ మాట రావా ఇక? ఆ? ఇప్పుడు రావా నువ్వు ఇక? రాను అన్న కదా, ఎందుకు ఫోన్ చేస్తాను ఊగా ఊగా? సరే మరి ఇప్పుడు ఇల్లు వంట వస్తావా? రాను ఇల్లు వంట రావా? రాను పిసదానివా మంచిదానివా అని నువ్వు ఏనుగున్న రాను అంటే ఏమన్నట్టు అటే ఫిక్స్ అవుతావా? అంతే ఇక. అంటే అర్థం ఏమన్నట్టు అట్లా అంటే? ఆ? అంటే అర్థం ఏమన్నట్టు అంటే ఎటు చేసి ఇప్పుడు కొనడు చెయ్యడు ఇదంతా అట్టి మాటలు అంతేనా? అంటే ఏమన్నట్టు అట్లా అంటే మరి రాను అంటే ఏమన్నట్టు మరి? అత్త నా ఇష్టం ఉన్నప్పుడు. సడన్గా ఇల్లు కావాలి జాగలు కావాలంటే కష్టమే రజిత, అర్థం చేసుకోవే కొంచెం. సరే ఇల్లు జాగ్రత్త, నువ్వైతే పోను అత్త వరకు కొన్నాక అయితే అత్తపో. అంటే అప్పటిదాకా అటే ఉంటావు? అయితే ఉంటాము. మరి పిల్లల్ని పంపి మరి. తీసుకోవద్దా? అంటే పిల్లలు పంపిస్తావుగా నువ్వు రావు? రాను. మరి నాకు అన్నం ఎవరు పెట్టాలి ఈడ? అన్నమా? ఇందులో ఎట్లా తిన్నావు? ఇందులో ఎట్లా తిన్నావు? దానికి సమాధానం చెప్పు ఫస్ట్. 2 నెలలు ఎట్లా తిన్నావు? ఇంకా అమ్మేసింది. అమ్మేసింది. అమ్మ వేసింది, ఇప్పుడు కూడా అమ్మనే ఇవ్వాలి. ఇప్పుడు వెళ్తున్నా నేను, మరి వస్తున్నా. అద్దు అని చెప్పిన, అచ్చి వేస్ట్ అని చెప్పంగా కూడా నువ్వు అత్త అంటే అది నీ ఇష్టం, నేను అనలేదు. ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదే, ఇది పద్ధతి లెక్క అసలు కానే కాదు ఇది. ఒక భార్య ఇట్లా మాట్లాడుతుందా అని, భార్య భర్తలు అంటే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని బతకాలి, కానీ ఈ విధంగా మాట్లాడు అసలు కరెక్ట్ కాదే రజిత. రాను అన్నాక మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? రానంటే రానే రా, నేను ఆడ ఎప్పుడు ఈడ ఎప్పుడు నువ్వు ఒక వర్రీ ఇక సైలెంట్ ఉండు, నేను ఫోన్ కట్ చేస్తున్నా.